నమస్కారం. కేవీ న్యూస్ కి స్వాగతం. సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ పోలీసుల దాడిని ఖండిస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు నిరసన చేపట్టారు. ఆంధ్ర ప్రభుత్వం కక్షపూరితమైన చర్యను మానకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ మేరకు టీయూడబ్ల్యూజే ఐజేయు ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ పోలీసుల దాడిని ఖండిస్తూ కామారెడ్డి జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. గురువారం జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి కలెక్టర్ కార్యాలయంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్ నాయక్ వినతి పత్రం అందజేశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం ముందు గల అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షులు రజనీకాంత్, టీయూడబ్ల్యూజే ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యులు వేణుగోపాలాచారి మాట్లాడారు. ప్రజల పక్షాన వార్తలు రాస్తున్న నేపథ్యంలో సాక్షి దినపత్రికపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. ఈ క్రమంలో ఎడిటర్ ధనంజయ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించడం, ఆయన ఇంటిపై పోలీసులు దాడి చేయడం పత్రికా స్వేచ్ఛపై గొడ్డలు పెట్టని అభివర్ణించారు. ప్రభుత్వం కక్షపూరితమైన చర్యలను మానుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు పట్టం శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఆబిద్, రాజేష్, రమేష్, సంగరాజు, అన్వర్, ప్రభు, సురేష్, కౌసర్, హరీష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ధనంజయ రెడ్డిపై దాడి చేయడమా? రెడ్డిపై దాడి చేయమా? స్వేచ్ఛను కాపాడాలి. జర్నలిస్టు ఐక్యత, జర్నలిస్టు ఐక్యత. ప్రజల కోసం పోరాటం చేస్తున్న పత్రికా విలేకరుల మీద మన ధనంజయ రెడ్డి మీద దాడి చేయడం, ఇంటిపై పోలీసులు అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించి నిర్బంధించడం, ఆయనని ప్రజాస్వామ్యంలో చట్టాలు ఉన్నప్పటికీ అవన్నీ నీరుగార్చి లోపలికి నిర్బంధంగా వెళ్ళి ఆయనని భయపెడుతూ ఈరోజు పోలీసులు చేయడం ఈ చర్య పిరికిపందుల చర్య. ధనంజయ రెడ్డి గారు ప్రభుత్వం మీద అక్కడ ప్రజల కోసం ఎన్నో ఐటమ్స్ రాస్తూ ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజలను చైతన్యపరుస్తున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కక్ష కట్టి ఆయనని ఈ కేసుల్లో ఇరికించాలని చూస్తుంది. ఇది మేము జర్నలిస్టులందరం జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తాం. అట్లానే రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాల వ్యాప్తంగా, మండలాల వారీగా కూడా ఆందోళన చేస్తాం. ఏ జర్నలిస్టులకి ఇటువంటి ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం రాస్తున్న, హక్కుల కోసం రాస్తున్నటువంటి వ్యక్తులపై దాడి చేస్తే మండలాల వారీగా ఆందోళన చేస్తాం. మేము సిద్ధంగా ఉన్నాం. ఎలాంటి ప్రభుత్వానికి మేము ఇప్పుడే చెప్తున్నాం, ఇవి మానుకోకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కలం జోలికి వస్తే ఖబర్దార్, కలం జోలికి వస్తే ఖబర్దార్, కలం జోలికి వస్తే ఖబర్దార్. ఆవాజ్ దో ఆవాజ్ దో ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వం సాక్షి పత్రిక రాస్తున్న వార్తలను జీర్ణించుకోలేక సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి ఇంటి మీద ఏదైతే పోలీసుల చేత జరిపించిన దాడి ఉందో ఇది ప్రజాస్వామ్యానికి, పత్రికా స్వేచ్ఛకు గొడ్డలు పెట్టలాంటిది. ఇతర కేసులు బనాయిస్తూ అణచివేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ కేసులకు సాక్షి కానీ జర్నలిస్టులు కానీ ఎవరు భయపడరు. ఇది ఎన్నిటినైనా ఎదుర్కొంటాం. ఈ అక్రమ కేసులను, ఆ వేధింపులను ఆపాలని, దీనికి ప్రజాస్వామికవాదులందరూ అండగా నిలవాలని కోరుతున్నాం. కామారెడ్డి జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆశీష్ సంగ్మాన్ పర్యటించారు. ఇందులో భాగంగా ఈవీఎం గోదాంలను నూతనంగా నిర్మిస్తున్న మహిళా శక్తి భవన పనులను పరిశీలించారు. భవన నిర్మాణ పనులు నాణ్యతతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదామును జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ పరిశీలించారు. భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈవీఎం గోదామును సాధారణ తనిఖీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అనంతరం కలెక్టరేట్ వెనుక భాగంలో నిర్మిస్తున్న మహిళా శక్తి భవనం పనులను కలెక్టర్ పరిశీలించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా శక్తి భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్నారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు 5 కోట్ల రూపాయలతో నిర్మాణ పనులు నిర్వహిస్తున్నారని తెలిపారు. భవన నిర్మాణ పనులు నాణ్యతతో చేపట్టాలని సూచించారు. నిర్ణీత గడువులోగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆర్యవైశ్యుల కులదేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. పురోహితులు పూజా ప్రాంగణాన్ని సంరక్షణ చేసి సకల దేవతలను ఆహ్వానం చేయించారు. వేద పండితుల ఆధ్వర్యంలో అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహంతో భారీ శోభయాత్ర నిర్వహించారు. కామారెడ్డి పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా అమ్మవారికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు జరిపించారు. మహిళలు సామూహిక కుంకుమార్చనతో పాటు వాసవి మాత చరిత్ర పారాయణం చేశారు. వేద పండితుల ఆధ్వర్యంలో శివపాతుల కళ్యాణం కన్నపండలా జరిపించారు. 3000 మంది మహిళలతో పట్టణంలోని వీక్లీ మార్కెట్ నుండి వాసవి మాత ఆలయం వరకు అమ్మవారి ఉత్సవ విగ్రహంతో భారీ శోభయాత్ర చేపట్టారు. ఈ వేడుకల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. భవాని అంటూ ముందడుగు వెయ్యర బిడ్డ
మెండోరా గ్రామంలో శ్రీ సాయిబాబా విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద మంత్రాలతో పురోహితులు అభిషేకాలు, పూర్ణాహతి, మంత్రపుష్పం సమర్పణ కార్యక్రమాలు చేపట్టారు. ఈ వేడుకల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని బాబాను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బేంగల్ మండలం మెండోరా గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ సాయి మందిరంలో ప్రతిష్టాపనోత్సవాలు గురువారం ఘనంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో గణపతి పూజ, దీపారాధన, పుణ్యవచనం, నవగ్రహ పూజ తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. 3 రోజులలో కొనసాగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా నేడు శ్రీ సాయిబాబా విగ్రహ ప్రతిష్టాపన, యంత్ర ప్రతిష్టాపన కార్యక్రమాలను పురోహితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. విగ్రహ ప్రతిష్టాపన అనంతరం అభిషేకం, పూర్ణాహుతి, మంత్రపుష్పం సమర్పణ కార్యక్రమాలు చేపట్టారు. బాబా విగ్రహంతో పాటు గణపతి, శివలింగం, దత్తాత్రేయ స్వామి విగ్రహాలను కూడా ఆలయంలో ప్రతిష్ఠించారు. అనంతరం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ కుల సంఘాల పెద్ద మనుషులు, భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. టూరిస్టులపై కాల్పులు జరిపి చంపడం మానవ హక్కులకు భంగం కలిగించడమేనని జాతీయ మానవ హక్కుల కమిటీ నాయకులు అన్నారు. పాక్ ప్రభుత్వం ఉగ్రవాదులను ప్రోత్సహించడం సరికాదని చెప్పారు. అమాయకులను చంపుతున్న ఉగ్రవాదులకు భారత ఆర్మీ తగిన బుద్ధి చెప్పడం అవసరమని పేర్కొన్నారు.
కామారెడ్డి జిల్లా జాతీయ మానవ హక్కుల కమిటీ ఆధ్వర్యంలో ఆర్ఎన్ ప్రతినిధి గృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సందర్భంగా జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా చైర్మన్ విజయభాస్కర్ రావు, జిల్లా సహాయ కార్యదర్శి కటికం రాజురెడ్డి మాట్లాడుతూ గత కొద్ది రోజుల క్రితం పహల్గాంలో భారతీయులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. టూరిస్టులపై కాల్పులు జరిపి చంపడం మానవ హక్కులను భంగం కల్పించడమేనన్నారు. ఇలాంటి ఉగ్రవాదులకు పాకిస్తాన్ నాటి దేశం సపోర్ట్ చేయడం సరికాదని చెప్పారు. మానవత్వం లేకుండా మనుషులను చంపుతున్న ఉగ్రవాదులకు భారతదేశ ఆర్మీ తగిన బుద్ధి చెప్పడం అవసరమన్నారు. భారత ఆర్మీ కేవలం ఉగ్రవాదులపైనే దాడి చేసి తగిన గుణపాఠం చెప్పడం జరిగిందని చెప్పారు. ఇప్పటికైనా ఉగ్రవాదులు ఎక్కడున్నా తమ తీరును మార్చుకోకపోతే వెతికి గుణపాఠం చెప్పడం జరుగుతుందని పేర్కొన్నారు. సంప్రదింపులు జరిపి వారిపై ఇలా తొందరగా చర్యలు తీసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. అందరి ప్రపంచ దేశాలు కూడా ఇవాళ మనకే సహకరిస్తున్నాయి. మన దేశంలో చొరబడి ఉగ్రవాదులు మన హక్కులను భంగం కలిగిస్తూ మనపై దాడులు చేస్తూ ఉన్నారు. దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. దీన్ని ఇంకా ఈ ఉగ్రవాద సంస్థ నిన్న మళ్ళీ పాకిస్తాన్ కాల్పులకు తెగబడి అక్కడ గ్రామాల్లో 13 మంది పౌరులు చనిపోవడం ఎంతో బాధగా ఉంది. దీనిపై నమస్కారం. నేను కామారెడ్డి జిల్లా మానవ హక్కుల కమిటీ తరఫున ఒక ప్రతిఘటన చేయాలనుకుంటున్నాం. ఏంటంటే నిన్న మొన్న అంటే 10 రోజులు 12 రోజుల కిందట పహల్గాంలో జరిగిన దుశ్చర్య అనేది అది మానవ హక్కులకు ఉల్లంఘన జరిగినట్లే. ఎందుకంటే చాలామంది టూరిస్ట్ ప్లేస్కి ఎందుకు పోతున్నారంటే తన సంతోషాలు అక్కడ ఒక 10 వారం రోజులు నేను సంతోషంగా ఉండి వస్తా అని వెళ్తుంటే అక్కడ వాళ్ళ హక్కులను వాళ్ళు భంగం కలిగించి ఈరోజు దుశ్చర్యకు పాల్పడి అది కూడా మతం పేరిట అదొక మెయిన్ ముఖ్యమైన సంఘటన ఇది జరగడానికి ఏంటంటే మతం పేరిట మరీ మతం పేరు అడిగి చేయడం అనేది ఇది చాలా దుశ్చర్య. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై ఈరోజు మనం వారం రోజులు సంయమనం పాటించి మన దేశ ప్రధాని గారు అయినా ఎందుకులే అనే ఉద్దేశంతో నాగుతుంటే వాళ్ళ యొక్క దుశ్చర్యలు ఆగలేకపోతున్న కారణంగా వారు ఈరోజు దానికి ప్రతిఘటన దాడిగా సంతోషకరమైన వార్త. దీనికోసము త్రివిధ దళాలు చేపడుతున్న ఆ యొక్క కృషి అనేది మనము ప్రతి ఒక్కరూ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు మనం భారత త్రివిధ దళాలకు చేతులెత్తి నమస్కారం చేయాలి ఈరోజు. ఎందుకంటే వాళ్ళ ప్రాణాలను అర్పించైనా మన దేశ ప్రజలను కాపాడడానికి వాళ్ళు ముందుండి దూసుకుపోతున్నారంటే మనం దీన్ని శోషనీయాంశంగా పరిగణించాలని చెప్పేసి చెప్తున్నా. ఇలాంటి మానవ హక్కులకు ఉల్లంఘిస్తూ ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏమిటంటే అక్కడ పాకిస్తాన్ ఏదైతే మన దాయాది దేశం ఏదైతే ఉందో మనం పాకిస్తాన్ పైన దాడి చేయడం కాదు. ఇది మనం ఏమనుకున్నాం ఉగ్రవాద సంస్థలను మట్టుపెట్టాలని మన ప్రధాని గారి ముఖ్య ఉద్దేశం. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ఉగ్రవాదులు చనిపోయిన వారిని కూడా వాళ్ళు శివయాత్రలో అధికారికంగా వాళ్ళు పాల్గొనడం అనేది ఇది చాలా చర్చించాల్సిన. రాష్ట్రంలో వేలాది మంది చిన్నారులు తలసేమియా వ్యాధితో బాధపడుతున్నారని ఐవీఎఫ్ సేవాదళ రాష్ట్ర చైర్మన్ బాలు అన్నారు. ఉమ్మడి జిల్లాలో 250 మంది చిన్నారులకు ప్రతి 20 రోజులకోసారి ఒక యూనిట్ రక్తం అవసరం ఉంటుందని చెప్పారు. ఈ చిన్నారుల కోసం 2750 యూనిట్ల రక్తాన్ని సేకరించడం జరిగిందని పేర్కొన్నారు. ప్రపంచ తలసేమియా వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకొని కామారెడ్డి కర్షక్ బీఎడ్ కళాశాలలో తలసేమియా రహిత తెలంగాణ కరపత్రాలను ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్కే రషీద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐవీఎఫ్ సేవాదళ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల మంది తలసేమియా వ్యాధితో చిన్నారులు బాధపడుతున్నారన్నారు. దేశంలో ప్రతిరోజు తలసేమియా వ్యాధి చిన్నారులు జన్మిస్తున్నారని చెప్పారు. శిశువు గర్భంలో ఉన్నప్పుడే హెవీ ఎలక్ట్రోపోరోసిస్ జన్యు రక్త పరీక్షలతో ముందుగానే గుర్తించవచ్చని తెలిపారు. అలా గుర్తించడం వలన శిశువు జన్మించినప్పుడు ఈ వ్యాధి రాకుండా ప్రయత్నం చేయవచ్చని పేర్కొన్నారు. ఈరోజు ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు కర్షక్ బీఎడ్ కళాశాలలో తలసేమియా ఫ్రీ తెలంగాణ కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది. మరి అలా తెలంగాణ రాష్ట్రంలోనే తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం 2023లో ఇదే కర్షక్ బీఎడ్ కళాశాల హాల్లో మొదటి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తే మరి 2023-24 సంవత్సరాల్లో 2500 యూనిట్ల రక్తాన్ని మరి భారతదేశ చరిత్రలో ఎవరు అందించినటువంటి రక్తాన్ని చిన్నారుల ప్రాణాలను అందజేయడం కోసము ఈరోజు కామారెడ్డి బ్లడ్ డోనర్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్, ఇండియన్ రెడ్ క్రాస్ సహకారంతో అందజేయడం జరిగింది. మరి ఈ వ్యాధి పుట్టుకతోనే మరి తల్లి గర్భంలో ఉన్నప్పుడే మరి తలసేమియా వ్యాధి రాకుండా మరి టెస్ట్ చేయించుకుంటే ఈ వ్యాధి వచ్చేటువంటి అవకాశం లేదు. ఈరోజు ప్రతిరోజు కూడా దేశవ్యాప్తంగా వందలాది మంది చిన్నారులు తలసేమియా వ్యాధితో పుడుతున్నారు. మరి పుట్టిన చిన్నారుల ప్రాణాలను కాపాడాలంటే మరి 15 నుండి 20 రోజులకు ఒక యూనిట్ రక్తం అవసరం ఉంది.
25 కేజీల బరువు కంటే ఉన్నటువంటి వాళ్ళకు 1 యూనిట్ రక్తము 20 రోజులకు ఒకసారి ఎక్కించాలి. మరి 50 కేజీల బరువు ఆ పైన ఉన్న వాళ్ళకి నెలకు 2 యూనిట్ల రక్తాన్ని ఎక్కించాలంటే అది ఎంత కష్టమైనటువంటిది మనం ఒకసారి ఆలోచించాలి. మరి ముఖ్యంగా మన ఉద్దేశము వ్యాధి రాకుండా చూడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఎవరైతే గర్భిణీగా ఉన్నటువంటి స్త్రీలు ఉన్నారో వాళ్ళు తలసేమియా వ్యాధి రాకుండా ఉండడం కోసము ముందుగానే గర్భంలో ఉన్న శిశువుకు మరి టెస్ట్ చేయించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ప్రభుత్వం కూడా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఇచ్చినాయి తలసేమియా పిల్లలకు. మరి తెలంగాణ ప్రభుత్వం కూడా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఇవ్వాలి. వాళ్ళకు విద్యా వ్యవస్థలో కూడా ఒక రిజర్వేషన్స్ వస్తుంది. దీనివల్ల వాళ్ళు కూడా సామాన్యుల్లాగా జీవించేటువంటి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ రానున్న రోజుల్లో మరిన్ని రక్తదాన శిబిరాలను తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల ప్రాణాలను కాపాడడానికి నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు. నమస్కారం.